లెనిన్ మూవీ చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే గతంలో తీసుకున్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే అవన్నీ రొట్ట సినిమాలే, అందరికి అర్థమైన సినిమాలే. కానీ ఈ సినిమాలో కాదు, ఒక మంచి పర్ఫార్మెన్స్ సినిమా. చాలా గొప్పగా యాక్ట్ చేశారు అఖిల్ గారు. మనకి ప్రతి క్యారెక్టర్ ని ఇందులో చాలా అద్భుతంగా చూపించారు మన డైరెక్టర్ గారు. అయితే సినిమాలో అయితే అక్కినేని వారసుడు ఈ రకమైన మాస్ యాంగిల్ సినిమా కూడా తీయగలడా అంటే అఖిల్ దగ్గర నుంచి మనం కోరుకునేది ఇదే. ప్రతి సినిమా ఒక రొటీన్ గా తీసిపోయినటువంటి అఖిల్ ఒక మాస్ యాంగిల్ ఇందులో చూపించాడు. ఏదైనా చెప్పాలంటే క్యారెక్టర్ పరంగా అఖిలే సినిమాలో ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎలివేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా అఖిల్ వరకే పోయింది. వన్ మ్యాన్ షో చేస్తాడు అఖిల్ అయితే. ఇంకా భాగ్యశ్రీ బోర్సే గారికి చాలా సినిమాలు తీసినా కొంచెం యావరేజ్ లేదా ప్రాబ్లం కనిపించింది. కానీ ఆవిడ కూడా ఈ సినిమా ఒక మంచి సూపర్ హిట్ గా నిలబడింది. ఇంకా తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ ఎరగొట్టాడు. బాలకృష్ణ గారికి మాత్రం పవన్ గారిని తెప్పించేలా కొడతారు అనుకుంటాం, అది పొరపాటు నిరూపించాడు. కొణిదెల తమను, నందమూరి తమను, ఇప్పుడు అఖిల్ మన అక్కినేని తమను కూడా అయిపోయాడు. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా సినిమాలో శివాజీ గారి కోసం కూడా చెప్పాలా, ఆయన మన ఫ్రీ ఈవెంట్ లో చెప్పారు, నేను నాగేశ్వర గారితో యాక్ట్ చేశారండి, నాగార్జున గారితో యాక్ట్ చేశారండి, అవి సూపర్ హిట్ గా ఉన్నాయండి సినిమాలు, ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతా ఉన్నాడు. నిజంగా అలా జరిగింది. శివాజీ గారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ మధ్యకాలంలో. ఏదేమైనా కానీ అఖిల్ క్యారెక్టర్ పరంగా ఎవడన్నా ఒక మెట్టు ఎక్కుతాడు, కానీ అఖిల్ 10 మెట్లు ఎక్కేశాడు. సినిమాలో నెగిటివ్ అంటే కొంచెం సాంగ్స్ అంతగా నాకు అంటే 3 సాంగ్లు ఉన్నాయి. కానీ ఇంకొక మంచి మాస్ సాంగ్ లాంటిది ఇప్పుడు పెద్ద సినిమాలో ఒక మాస్ సాంగ్ మంచి వచ్చింది. పెద్ద సినిమాలో రామ్ చరణ్ కష్టపడ్డాడు, సాంగ్స్ కూడా అలాగే లేచే. ఇందులో కూడా ఆ ఒక్క సాంగ్ పెడితే ఇంకా బాగుందని అనిపించింది. అంటే స్టోరీ దగ్గరకే తీసుకెళ్ళాడు. ఆ సినిమాలో హీరోకి ఎంత ప్రయారిటీ ఉందో విలన్ కూడా అంత ప్రయారిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే ట్విస్ట్లు, అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్లు అయితే సినిమాలో ఉన్నాయి. అఖిల్ గారి కెరీర్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ సినిమా, చాలా బాగుంది. అందరూ కూడా చూడవలసిన సినిమా. ఒక వైలెన్స్ ఉన్నా కానీ సినిమా అయితే చూపించదగ్గ సినిమా. యాక్టింగ్ పరంగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈ సినిమా అఖిల్కి ఒక మంచి సూపర్ హిట్ మూవీగా నిలుస్తుందని చెప్పి నా మనసు అనుకుంటుంది అనమాట. సినిమా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఆవేశంగా మాట్లాడితే ఏదో వీడు ఏంటి ఫేమస్ అవ్వడానికి వచ్చారని చెప్తున్నాడు. సినిమా 100% బాగుంది. ట్విస్ట్లు బాగున్నాయి, ఎమోషన్స్ కానీ, అక్కినేని కానీ యాక్టింగ్ కానీ సూపర్. క్లైమాక్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చే ట్విస్టులు చూస్తే నాకు మతిపోయింది. నేను ఊహించలేదు, నేను ఎంత ఎడ్యుకేటెడ్ నేనే ఊహించలేదు, అంత బాగా తీశారు. నేను ఈ సినిమా ముందు ఒక వీడియో చేశాను, ఈ సినిమా హిట్ అవ్వాలని. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నేను మొక్కు తీర్చుకుంటాను, మీ అందరి సమక్షంలో వెళ్తాను, అప్పుడు మీ అందరికీ చెప్తున్నాను. నాగార్జున గారు ఈ రోజు నుంచి ప్రశాంతంగా నిద్రపోవచ్చండి. నేను పెట్టిన డబ్బులకి, నా ర్యాపిడో ఛార్జీలకి, నా బిర్యానీకి కూడా న్యాయం జరిగింది. చాలా రోజుల తర్వాత నాకు ఫుల్ మీల్స్, చాలా ఆనందంగా చెప్తున్నాను నేను. నా స్మైల్ కూడా ఒరిజినల్. ఇక్కడ రింగిల్స్ వస్తాయి, మెడిసిన్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా హిట్. చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో అయితే మనం ఆయన పేరెట్ట అవసరం లేదు. ప్లీజ్ అఖిల్ ఎక్కడైనా వదిలేయండి, ట్రోల్ చేయడం మానేయండి. ఆయన అంత బాగా కష్టపడ్డారు. డైరెక్షన్ వైజ్ కానీ, స్టోరీ వైజ్ కానీ అన్ని బాగుంది బ్రో. నిజంగా 100%. నేను 10 పాయింట్స్ మీరు నాకు ఇవ్వమని అడిగితే 9 పాయింట్స్ నేను మనస్ఫూర్తిగా ఇస్తాను. ఒక సామాన్య ప్రేక్షకుడిగా, తెలుగు ప్రేక్షకుడిగా, సినిమా కోసం తెలిసిన వ్యక్తిగా, రాజమండ్రి నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాను పాజిటివ్ గా ప్రమోట్ చేయండి, వీలైతే నెగిటివ్ గా చేయొద్దు. మీరు నెగిటివ్ గా చేసే వాళ్ళకి మీకు దండం పెడుతున్నాను స్వామి. సినిమాలో ఎంతో మంది కష్టం ఉంది. నిజంగా సినిమా బాగాలేకపోతే చెప్పండి, బాగుంది సినిమాను బాగోలేదని చెప్పేసి ఒకరు కొట్టద్దు మీకు. థ్యాంక్ యూ సో మచ్. బాగుండింది. నాకు తెలియదు అఖిల్ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ ఇంకా ఇది. హీరో మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. సారీ భాగ్యశ్రీ ఎంత బాగుండిందో అసలు ఫిల్మ్ లో. అఖిల్ పర్ఫార్మెన్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అసలు ఏజెంట్, మోసేజల్, బ్యాచులర్ అన్ని చూసిన తర్వాత ఎంత బాగా అనిపించిందో. ఆఫ్టర్ హలో తర్వాత ది బెస్ట్ ఫిల్మ్ అంటే ఇదే ఇంకా తంది. కమ్బ్యాక్ మూవీ ఫర్ షూర్. మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా ఈ మూవీ? డెఫినెట్లీ. మాస్ లుక్ లో చాలా బాగుంది. అసలు ఇమాజిన్ చేసుకోలేదు లవర్ బాయ్ ఇలా చూస్తామని. ఎంత బాగుంది. రంగస్థల వైబ్స్ వచ్చేసాయి ఇంకా ఫుల్ ఆన్. డెఫినెట్లీ. మాట్లాడుతున్నారు, మిమ్మల్ని కింద పంపిస్తున్నాడు. మీరు అఖిల్ ని ఏ మూవీలో అంటే బాగా ఇష్టపడ్డారు? ఈ సినిమా హలో తర్వాత ఇంకా పెద్ద మూవీస్ ఏం నచ్చలేదు అంటే అఫ్ కోర్స్ ఎక్కువ రాలేదు కూడా. బట్ నేను వచ్చిన దాంట్లో పెద్ద యాక్టింగ్ వైజ్ కానీ, స్టోరీ సెలెక్షన్ కూడా పెద్ద బాగుండేది కాదు. ఈ స్టోరీ కూడా చాలా బాగుండేది. ట్విస్ట్ ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా క్రేజీ, ఇంకా కూర్చోలే సీట్ లో.
మీకు ఎప్పుడైనా అనిపించిందా అఖిల్ కి డాన్స్ వచ్చు, ఫైట్స్ వచ్చు, మంచి యాక్టింగ్ వచ్చు, కానీ ఒక పెద్ద హీరో కావాల్సిన రేంజ్ మూవీస్ అఖిల్ కి రావట్లేదు? ఎగ్జాక్ట్లీ నాకు ఈ మూవీ చూస్తే అనిపించింది చాలా బాగా చేశాడు ఇందులో. మూవీ సెలెక్షన్ రాలేదని చెప్తా. ఫ్యూచర్ లో అఖిల్ స్టార్ అవుతాడని మీరు అనుకుంటారా? ఫ్యూచర్ ఏంటన్నా ఇప్పుడే కింగ్ కొడుకు కింగ్ అయ్యాడు, మామూలుగా లేదు.